నేను మా నాన్న చీపురుకు పోతానం. చేతులా చీపురుని గుమ్మెడు బత్తడు తెస్తాం. ఇగో ఈ బత్తడి చీపురు తెస్తా, అడివంతా కోసుకొని వస్తాం. మా కుటుంబంలో 4 పాలు కోసుకొని వస్తా. చీపురు లేకుండా నలుగురికి కొయ్యాల, ఒక్కలకి ముసలానికి కొయ్యాలా. మా అమ్మమ్మకి కావాలన్నాయి, మాకు కావాలన్నాయి. మీ అమ్మ అయితే తెస్తాను రోజు. నీకేంది? పోదామా? పోనీ. ఎక్కడికి పోతాను చీపురుకు? ఇంటి పక్కన ఆమె మోసింది, అడిగి మొత్తం మోసింది ఆమె. ఏం అత్తలు అత్తలు మెల్లగానే పో. నీ నాను ఇది కావుతుంది బాగా దిగుడే. కీసా పడుతుంది. కొడవని మరి తెగుతాయి. ఓకే. మేము కూడా ముందుకు ఇట్లా మొక్కజొన్న వేసుకుంటామండి. ఇక మొక్కజొన్న వేసుకొని ఏదైనా వ్యవసాయం చేసుకోవాలి. వరి వేసుకొని మొక్కజొన్న వేసుకుంటాం. తోటలు మంచిగా రేట్ బాగున్నది. మళ్ళీ కొడవళ్ళు ఉన్నాయా, బాటిల్ ఉన్నాయా? ఈ ఉష్క మొత్తం ఇవన్నిటినీ ఈ బత్తలు కట్టుకుంటా. నాకు చిన్న షికాకు అనిపించలేవు. ముందు పెట్టుకునేది బ్యాగ్, అది పోయింది. బైక్ ముందుది చినిగిపోయింది. మొత్తం దుమ్ము, మొత్తం ఇసుక. ఇప్పుడైతే దీన్ని బత్తలలో కడితే ఇవన్నిటిని మొత్తం బాటిలు 2 కొడవలు లేచిన. ఇప్పుడు చూడు ఎంత బాగున్నదో. మొత్తం ఇసుక. చీపురు మాకు ఊడ్చుకోవడానికి లేదు. ఊడ్చుకునే పాలను దొరికినా సరిపోద్ది. కొనకుండా
ఒక్క చీపురు కొనాలంటే 50 రూపాయలు ఉందండి. ఇందులో కొంచెం చీపురు ఉన్నది చూడండి. ఇది చీపురు అంటారు, కానీ చిన్న సైజుగా ఉన్నది, పెద్దగా ఉండాలి. మా నాన్న ఎక్కడున్నాడు? నాను చీపురు ఫుల్గా ఉన్నది కానీ చిన్న సైజు ఇది కదా, చాలా లేదా, చాలా ఉన్నాయి చీపురు కానీ చిన్న సైజు లాగా అనిపిస్తా. ఓడు ఎక్కడ ఉన్నాడు, అక్కడెక్కడ ఆగిపోయింది, కనపడ్డాడు మా నాన్న, అక్కడెక్కడ ఉన్నాడు. పుల్లు చీపురు ఉన్నది కదా, కాకపోతే చిన్నగా ఉన్నది, చిన్న సైజు. ఇంకా ఇందులోనే కోస్తాం, కొంచెం ముందుకు వెళ్ళేసి కోస్తాం. ఈ చీపురే ఇక్కడ చాలా కోసింది, ఇదంతా దులుపుకున్నారు కోసి. మాకు సరిపోద్దండి, మేమేమైనా అంగడికి పోయి అమ్ముకుంటాం, మా ఇంట్లో పాలన అయితే చాలు. ఓడు వెళ్ళిపోతాడు మా నాన్న. ఇంకా ఇందులోనే కోస్తాం, ఇంట్లో సరిపోద్దులే మాకు. ఇంకా దూరం పోతే ఉంటుంది, కాకపోతే అంగడికి పోయి అమ్ముకుంటే వాళ్ళకి సెట్ అయింది. మా ఇంట్లో పాలన చాలండి, సరిపోతుంది, దీనిలో కోస్తే సరిపోద్ది మాకు. బొమ్మ షేక్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఒక్క చేత పట్టుకొని వీడియో తీస్తున్నా. ఇలా ఉన్నదిగా మంచిగానే, మేము ఎట్లా వరకు వద్దాం పట్టుకున్నా దొరికినంత పుల్లలు కొట్టే ఈ బత్తలు వేసి దూపే అవుతుంది. నేను తాగుతా. ఇలా కట్టెలు కూడా ఉన్నాయి, కొంచెం చేసుకొని పూలుగా కానీ బోన్లు కొట్టుకున్నాను. బత్తను అట్లా కట్టుకోవాలి, లేకపోతే మొత్తం ముళ్ళన్నీ అంటుతాయి కాళ్ళకైనా. అట్లా ఎందుకు కట్టుకుంటారు ఇట్లనా? చీపురు కోతే పట్టుకోవద్దా, ముండ్లు తలక్కుంటా బత్త చీపురు కోతే ఈ తాడు కట్టుకోవాలి, కోసినాక ఇంత అయినాక. ఇప్పుడు మన ఎంట్రీ, మనం కూడా కొడలు పట్టి కోస్తాం.
చీపురు కోయడానికి ఇంతే, ఇటు పట్టి గుంజాలి. మా నాన్న మంచిగున్న కాడనే కోస్తాడు, అన్నిటి కాడ కోయాడు. చీపురు మంచిగున్నదా? తక్కిడి చీపురా మంచిదా నాన్న? మంచిదే కానీ పొడుగు లేవు, ఎట్లా ఉన్నది, పొట్టిగా ఉన్నాయి. 900 కోసింది, ఇలా అందరు కోసింది, కోసిందంతా అంత మూర్తి. బార్ చీపురు కాదు ఇది, మొత్తానికి చిన్నగా ఉన్నది. ఓకే అండి, నేను కూడా మా నాన్నకి హెల్ప్ చేస్తా. ఇంకొంచెం ముందుకెళ్తున్నామండి. ఆడ కోస్తే అది చిన్నగా ఉన్నది, అది మంచిగా ఉండదనే మళ్ళీ వాటర్ బాటిల్ కొడవలు పట్టుకొని ఇంకొంచెం ముందుకెళ్తున్నాం. మా నాన్న ముందెళ్తున్నాడు. ఇంకొంచెం పెద్దగా ఉండాలి చీపురు, అది బాగా చిన్నగా ఉన్నది. అది మా నాన్నకు నచ్చలే, నాకు నచ్చలే, అందుకే కొంచెం పెద్దగా ఉండాలి పొడుగనేసి ముందుకెళ్తున్నాం. ముందు గెర్రకి వెళ్తున్నాం. అందులో బాగా పెద్దగా ఉంటాయో చిన్నగా ఉంటాయో చూడాలి. నాను ముందుకు వెళ్ళిండు, అక్కడున్న రమ్మని చెప్తున్నాడు, పిలిస్తే చూద్దాం చీపురు పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా అక్కడ కూడా. ఎక్కడున్నాడు? ఎక్కడున్నావు? ఉన్నాడా చీపురు ఏమన్నా పెద్దగా? అక్కడున్నాడు. మొత్తం ఆకులు, చెట్లు, ఆకుల మీద కాళ్ళు ఎత్తంటే చప్పుడు బలేస్తాను. ఓడు అక్కడ చీపురును కూడా కట్టినవేంది? బలేటో నేను. చీపురు కూడా మా నాన్నకు కట్టుకున్నాడు, అది చూపెడతా. ఏదొక విచిత్రం, నేనెప్పుడు చూడలేదు. ఇట్లనే కట్టుకుంటా లేవలైనా, ఇట్లా కట్టుకుంటే కోసులు కూరుతాయి. మరి ఇట్లా మళ్ళీ చీపురు అట్లా కట్టుకోకుండా మళ్ళీ దాన్ని ఎక్కడ పారేసిపోతాయి, మళ్ళీ దొరుకుద్ది. ఓహో, ఒక్కడ దొరకదు ఇక అట్లా, కాబట్టి కోసుకుంటా పోతూనే ఉంటాను. చీపురు అంటే లేదు, ఇవన్నీ గంటలే ఉన్నాయి, చీపురు లేదు. మోట్లు మొత్తం కోసిండ్రు, గొడ్లు ఉన్నాయి. గొడ్లు ఎక్కడ చీపురుని తింటాయి? తింటాయి, గడ్డి గడ్డి. చీపురు ఏం పెద్దగా అనిపించట్లేదు, దీనిలో అంతా కోసిన చీపురు. ఇదంతా కోసినయే, మళ్ళీ మొలిసినాయి. ఇవి అంత చిన్న చిన్నగా ఉన్నాయి. ఇలా పెడుతున్నా. గీ ఎప్పుడన్నా మీరు చూసిండ్లా గీ కాయల్ని? నాన్న ఇవి తినేటియేగా? ఈ చెట్టును కూడా ఎవరో పరికిన్లు, ఈ చెట్టును కూడా ఎవరో తిన్నాను ఉన్నాయని. పండ్లు ఎండిపోయినాయా? మంచిగా ఉంటాయి. పరికి పండ్లు రైటే, కానీ చెట్టు ఉన్నది కానీ కాయలు. వచ్చి నేను ఇత్తనుకున్నా కానీ ఇది ఉట్టిదే. ఇగో ఎండిపోయింది మొత్తానికి, సోలు ఊడిపోయి ఎండిపోయింది, బాగా కటకట కటకట ఎండిపోయింది. ఇది ఉట్టిగానే ఉన్నది. అగో ఇంకుంటాయి కాదు చెట్లగా. చీపురు చూస్తే బాగానే ఉన్నాయి కానీ ఇది ఎదిగేది కాదు. ఎంత రొట్ట ఏదో ఒక పుల్ల బయట ఆపడుతుంది, ఒక్కొక్కటి పోయాలంటే ఏం వస్తాయి. ఇంకా దూరం పోదా పాటు లోపలికి.
ఒక ఇదేమో పాల చెట్టు, పాలకాయలు ఏం లేవు కానీ ఇది పాల చెట్టు అంటారు దీన్ని. మస్తు ఉంటాయి, తీయగా ఉంటాయి కానీ కొంచెం బంక బంక అనిపిస్తాయి, మీకు తెలుసు అనుకుంటా. కోసుకుంటూనే పోతాను మరి చూసిల్లా. ఏది ఎట్లుండే ఓ అదాని తుట్టిదేగా. చూస్తానికి అట్లుండదు కానీ గడ్డి ఎత్తుంది. ఎంత దులిపిన గడ్డి ఇది, చూడు ఎంత గడ్డి కుర్ర అలా చూడు ఎంత గడ్డి వెళ్ళిందో. కోసలు 4 కోసలు గడ్డి బాగున్నది. పాటే బాబా నేను కోసిన చీపురు ఇదండి, మా నాన్న కోస్తున్నాడు. ఇంకా నేను కోసింది ఇంకా దులపలేదు, అందుకే ఇలా ఉంది. దులిపితే ఇలా ఎంత చీపురు పోయి ఎంత ఉంటుందో చూడండి. నేను కోసిన చీపురు ఇలా ఉంది. ఇంకా కొయ్యాలి. ఈ కోసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి ఆఫ్ చేస్తున్నా వీడియో. ఓకే అండి, మళ్ళీ కోసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా. నేను కోసిన చీపురు మాత్రం ఇలా ఉంది. ఇది దులిపేటప్పుడు కూడా ఒక చుట్టూ తీస్తా, ఇంట్లో ఎంత ఉంటుంది ఎంత పోతుందో మీకు తెలుస్తుంది. దులిపేటప్పుడు వీడియో తీస్తే ఇంట్లో ఎంత ఉంటుంది ఎంత పోతుందని మీకు తెలుస్తుంది. అదైనా కానీ ఒక్క కాడనే ఉండదు. మా నాన్న చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ లేకుంటే అటు వెళ్ళిపోయాడు అక్కడికి. ఇక చీపురు కోసం వెళ్తూనే ఉండాలి, కొంచెం కొంచెం కోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్కడనే మనకు దొరకదు చీపురు, ఇంకా తిరుగుతూనే ఉండాలి, కొంచెం కొంచెం కోసుకుంటూ మొత్తం ఉన్న కాడికి పోయి కోసుకుంటూ మళ్ళీ వెళ్ళాలి, కోసుకుంటూ మళ్ళీ వెళ్ళాలి. అప్పటి నుండి పొద్దున్న నుండి కోసిన చీపురు నేను ఇది. చూడండి మొత్తం చీపురు అంతా మా నాన్నకి ఎట్లా అంటుకున్నదో. తీసుకుంటున్నాడు, బ్యాక్ కెమెరాతో మొత్తం చూపించుతాం, మొత్తం ఎలా అయిపోయిందో చూడండి. మొత్తం చీపురు మొత్తం దులుపుకో, మొత్తం అంటినా ఇగో నెత్తి మీద కూడా. చీపురు ఉన్నది కానీ పొట్టి చీపురు, ఇది చిన్న చీపురు. అందుకనే మా పానాలు కొంచెం మంచిగైనాక దూరం పోతాం చాలా, ఇంకొక 4-5 కిలోమీటర్ పోయినామనుకో పుల్లు చీపురు ఉంటుంది. కానీ మా హెల్త్లు కొంచెం బాగాలేవు, అంత దూరం నడవలేము. కొంచెం పానాలు మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారికి పోతాం. ఇదంతా దులిపితే ఎంతో కాదు. నాగో ఎంత పోయిందో చూడండి. ఇంకా చూస్తే సాన అనిపించింది కానీ మనకు కోసింది అది అన్నట్టు. చూడడానికి పెద్ద కట్టలాగా ఉండే, అలా నుండి ఎంత పోయిందో చూడండి. అంత చీపురు అదంతా ఉట్టిదే. అదేంది నాన్న పోయింది ఇప్పుడు? గడ్డి ఉట్టిదే, ఉట్టిదే గడ్డి, అది పని చేయదు. ఉట్టిదే గడ్డి, ఇలాగా చీపురు లేదు ఏం లేదు. దులుపుతాండు చూడు ఎంత పోయిందో గడ్డి. మనకు ఇట్లా మిగిలిందే లెక్క. ఇది నేను కోసింది, అదంతా మా నాన్న కోసింది. నేను కొత్త కాబట్టి నాకు కోసు రావట్లేదు. మా నాన్న కొంచెం ఎక్స్పెక్ట్ కాబట్టి లేని దాంట్లో కూడా కోసిందంటే గ్రేటే. దాంట్లో ఎంత వస్తుందో ఇప్పుడు మనం కోసింది మా నాన్న దులిపితే ఎంత గడ్డి పోతుందో చూడండి. ఏమన్నా వెళ్తుంది అంటవా? అట్లా కొట్టంగానే ఈ మొత్తం ఊడిపోతుంది అంటే వాళ్ళు ఏమి వెళ్ళ. చూస్తే సానా మొత్తం పోయింది. నేను కోసింది ఒక ఇది.
టీం అంతా. చిన్న సీపు నిఖిల్ ఊడిసే అంత అయింది. నిఖిల్కు సెట్ అయ్యేంతది కోసినాం మనం వచ్చినందుకు. ఎంత ఒక కట్ అవుతుంది కావచ్చు, 2 అవుతాయో. ఎన్ని అవుతాయి నాన్న? అన్ని కలిసి 4 కట్టలు అయితే 4 అయితే అంటావా? మొత్తం ఎక్కడ పడితే అక్కడనే గుచ్చినాయి. ఇదంతా అదే కానీ దులుపుకోవాలి కానీ చీపురు ముందే కూస్తాయి ఇట్లా. మేము అన్నం కూడా తెచ్చుకోలేదు, నీళ్ళతోటే ఇక. ఇంకొంచెం కోసుకొని పోదాం ఇక. లేని దాంట్లో ఇంట్లో ఎంత తాండ్లో అయినా గింతే. మొత్తం గడ్డి ఉన్నది కానీ అయిపోయింది మేము కోసిన చీపురు ఇది. ఇంత దొరికింది మాకు. దీనికి ఎత్తే దొరుకుతుంది. ఇంకొంచెం దూరం పోతే దొరుకుద్ది కానీ ఇప్పుడు మేము పోలేము. తర్వాత నెక్స్ట్ టైం పోయినప్పుడు ఎంత ఉంటుందో చీపురు, ఎట్లా ఉంటుంది అడవి అన్నది అన్నీ చూపిస్తా. మేము దగ్గరలోకి వచ్చినాం. మా ఊరికి ఒక కొంచెం దూరమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇది 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు ఉంటుంది. అడవిలోకి వచ్చినాం. ఇటు సిగ్నల్ కూడా ఉండదు. ఇంట్లో పాలన దొరికిందండి. ఇంట్లో ఊడ్చుకునేంత పాలన దొరికింది మాకు, సరిపోద్ది మాకు. చీపురుని పట్టుకొని పోతున్నాం. మాకు దొరికిన చీపురు ఇది. ఆకలి అవుతుంది. మేము అన్నం కూడా తెచ్చుకోలేదు, మధ్యాహ్నం అవుతుంది. ఎప్పుడన్నా వచ్చి మంచిగా దూరం పోయి పోతాం అనుకున్నాను. చీపురు కొద్దిగా తక్కువనే అంటే ఆడ లేదు, దూరం పోతుండు కానీ మేము దూరం ఇక పోలేదు. నెక్స్ట్ టైం పోతాం. ఇప్పుడు ఇది ఇంట్లోకి సరిపోద్దని పట్టుకొని వస్తున్నాం. అన్నం కూడా పట్టుకోలేదు. పొద్దున అన్నం పట్టుకుంటే ఇంకొంచెం పోద్దాం కానీ అన్నం పట్టుకోలేదు. ఆకలి అవుతుంది.